ఒక యాక్టర్కి అంత లుక్స్ లేకున్నా పర్వాలేదు, కానీ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ మీద నాలెడ్జ్ లేకుండా ఏ స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక అతని స్టోరీ సెలెక్షన్ బాగాలేకపోతే మాత్రం ఎవరు ఏం చేయలేరు. అదే క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ ఉంటే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్కి, కెరీర్కి, మార్కెట్కి సరిపోయే స్టోరీస్ సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అలా చేస్తున్నారు కాబట్టి అండ్ వాళ్ళ స్టోరీస్ వాళ్ళే రాసుకుంటున్నారు కాబట్టి యాక్టర్స్ లైక్ అడ్విశేష్, సిద్ధు, నవీన్ పోల్శెట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా చిన్న రోల్స్తో వాళ్ళ కెరీర్ స్టార్ట్ అయిన 100 crore మార్కెట్ని అచీవ్ చేయగలిగారు. అదే ఆన్ ది అదర్ సైడ్ క్రాఫ్ట్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి ఫస్ట్ మూవీ నుంచి అంత పెద్ద స్టార్ అయిన విజయ్ దేవరకొండ అండ్ అంత పెద్ద స్టార్ కిడ్స్ అయిన అఖిల్, నాగ చైతన్య, మంచు ఫ్యామిలీ బ్రదర్స్ అలాంటి సక్సెస్ని చూడలేకపోతున్నారు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ ఇండస్ట్రీలోనైనా ఎంత చిన్న యాక్టర్కైనా వాళ్ళకుండే ఫాలోయింగ్ వల్ల ప్రొడ్యూసర్ని దొరికించుకోవడం పెద్ద పనేం కాదు. కానీ ఆ ప్రొడ్యూసర్ దొరికాక వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న స్టోరీని సక్సెస్ చేయడమే వాళ్ళకున్న బిగ్గెస్ట్ టాస్క్. అందుకే ఒక యాక్టర్కి యాక్టింగ్ స్కిల్స్తో పాటు రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి, so that they can build their career as a successful actors.